నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అక్కడి మంత్రి నారా లోకేష్ ఇటీవల ఒక మీడియా సమావేశం పెట్టడం, ఆ మీడియా సమావేశంలో కూడా ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించడం, అది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇటీవల కాలంలో ఒక వివాదం కింద తలెత్తిన నేపథ్యంలో దానిపైన అటు బీఆర్ఎస్ అలాగే ఇటు కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నింద మోపే విధంగా చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే లోకేష్ గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారు, ఆ మీడియా సమావేశంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా అడిగారు. బనకచెర్ల అనేటువంటి ఇష్యూ మాత్రం కొంత వివాదాస్పదంగా మారుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ ఆ నీళ్లు దోచుకెళ్ళిపోతుంది, దానికి రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు అంటే ఆయన చెప్పారు. ఆయన చెప్పిన సమాధానం మరి సామాన్య వ్యక్తులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంది. కానీ ఎందుకు ఈ బనకచెర్ల అనేటువంటి అంశాన్ని బూచిగా చూపిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నిందలు కానీ, లేదా ఇదేమన్నా కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్ర అనుకోవచ్చు? అంటే రాజకీయ కోణమే తప్ప రైతు కోణం అవసరం లేదా? ఈ పార్టీలకి, ఈ నాయకులకి, వీళ్ళల్లో రైతు కోణం చచ్చిపోయిందా? అంటే వీళ్ళ కళ్ళు కేవలం రాజకీయాన్నే చూస్తాయా? రైతు సంక్షేమాన్ని ఎందుకు చూడలేకపోతున్నాయి? వీళ్ళకి నిజంగానే వీళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందా? తెలంగాణ రైతుల మీద ప్రేమతో అద్దంకి దయాకరు, లేకపోతే ఈయన ఎవరు హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇదే హరీష్ రావు ఆ రోజు మరి కేసీఆర్ బేసిన్లు లేవు, భేషజాలు లేవు అన్నప్పుడు ఏడ నోరు మూసుకున్నారా? అదేంటి మామ అలా ఎలా మాట్లాడతావు, బేసిన్లు ఉన్నాయి, భేషజాలు ఉన్నాయి అని చెప్పచ్చు కదా. అంటే ఇవాళ వీళ్ళ యొక్క భేషజం, అధికార కాంక్ష, వీళ్ళేంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అధోగతి పాలు చేయాలి. ఇప్పటికే ఏపీ నష్టపోయింది, ఇంకా ఎంత నష్టపోవాలి? విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఇవాళ మరి ఒక 50,000 కోట్ల నష్టంతో నడుస్తాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,000 కోట్ల లోటు, 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు అలాంటి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ కేంద్రం ఏదో ఇవాళ ఏంటి వెంటిలేటర్ పై ఉంది అని కొద్ది గొప్ప సహాయం అందిస్తుంటే కొంచెం బతికింది. వెంటిలేటర్ మీద నుంచి తీసుకొచ్చారు, ఐసీయూ ఇవాళ పర్వాలేదు బతుకుతోంది అనుకుంటే వెంటనే వీళ్ళు చంపేయాలనా? ఇది భ్రూణ హత్య కాదు, ఇదేంటి ఒక రాష్ట్ర హత్యగా చూడాలి దీన్ని. ఇప్పుడు బనకచెర్ల పోలవరం వివాదం, ఎందుకు దీన్ని వివాదం రేపుతున్నారు? అదేంటి అసలు కన్సర్న్? సముద్రంలో వృధాగా పోయే నీళ్లు వాడుకుంటాం అంటున్నారు. రామానాయుడు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ కొన్ని లెక్కలు బయటపెట్టాడు. వాడు గత 30 రోజుల్లో 60 టీఎంసీలు వృధాగా పోయినాయి. ఎవరు తిన్నట్టు, ఎవరు తాగినట్టు? 30 రోజుల్లో 60 టీఎంసీలు అంటే రోజుకు 2 టీఎంసీలు పోతున్నాయి. 50 ఏళ్లలో 1,50,000 టీఎంసీలు పోయినాయి అంట. ఆ లెక్కలు బయటికి తీస్తే 1,50,000 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి. హ్యాపీయా? ఇప్పుడు ఆన్ యాన్ యావరేజ్ పర్ ఇయర్ 3,113 టీఎంసీలు పోతున్నాయి. ఒక 200 టీఎంసీలు ఏపీ వాడుకుంటే మీకేంటి? ఇప్పుడు ఏపీకి మీది ఎగువ రాష్ట్రమా, దిగువ రాష్ట్రమా? తెలంగాణ వాడుకుంటే ఏపీ అభ్యంతరం చెప్పిందంటే అర్థం ఉంది. ఎందుకంటే మాకు వచ్చే నీళ్లు మీరు వాడుకుంటారా అని వీళ్ళు అడగచ్చు. మహారాష్ట్ర వాడుకుంటుంటే తెలంగాణ అభ్యంతరం చెప్పిందంటే అర్థం ఉంది. అంటే ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలను మోసం చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ దిగువన వేరే రాష్ట్రం ఉందా? ఇప్పుడు మేము వాడుకోమయ్యా, ఎక్కడ పోతున్నాయి ఆ నీళ్ళు? అంటే సముద్రంలో వృధాగా పోయినా మీకు ఇష్టమే, ఏపీ మాత్రం వాడుకోకూడదు. ఇదేనా ఇవాళ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, అక్కడ తెలంగాణ నాయకులు, ఆ పార్టీలు కోరుకునేది? దీన్ని ఎలా చూడాలి, ఏమనాలి? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏమన్నారు? రాయలసీమ ఇవాళ మరి రాయలసీమ అసలు కరువుగా ప్రాంతం, సీమకి ఎంత నీళ్ళు ఇచ్చినా తప్పు లేదన్నాడు. ఆ రోజు అదే రోజా ఇంట్లో చేపల పులుసు ఏదో అంటారు, దాన్ని అలా చూస్తున్నారు. ఆ రోజు అంతా ఉదారంగా ఉండటం ఏంటి బీఆర్ఎస్, ఈరోజు ఇంత సంకుచితంగా మారడం ఏంటి? అంటే పవర్లోకి వస్తే ఉదారంగా ఉంటారా, ఓడిపోతే సంకుచితం అయిపోతారా?
ఇప్పుడు ఆ రోజు పోలవరం 1 మీటర్ తగ్గించుకోమన్నాను హైటు జగన్మోహన్ రెడ్డిని, జగన్ ఒప్పుకున్నాడు అంటాడు. జగన్ అసలు దాన్ని ఖండించాల. ఆ రోజు కేసీఆర్ ఉదారవాది, ఆయన అసలు ఏంటి తన భూభాగం మీద మన గోదావరి జలాలు నడపడానికి ఒప్పుకున్నాడు ఆ మహానుభావుడు అని కీర్తించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీరు ఒప్పుకున్నారా లేదా? ఇవే చెప్తున్నా, ఈ అసెంబ్లీలో వాళ్ళ మాటలే చెప్తున్నా, నగరిలో రోజా ఇంటి దగ్గర కేసీఆర్ మాటలే చెప్తున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి నువ్వు సంతకం పెట్టావా లేదా హరీష్ రావు, లేకపోతే కేసీఆర్ ఆ రోజు పలానా డేట్ అని చెప్పి ఒక 16 పేజీలు డాక్యుమెంట్ బయట పెట్టాడు రేవంత్ రెడ్డి. అది ఎన్ని టీఎంసీలు? 300 టీఎంసీలు. రోజుకి 3 టీఎంసీలు చొప్పున 100 ఫ్లడ్ డేస్లో 300 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ఒప్పుకున్నావు. ఇప్పుడు 1 టీఎంసీ తగ్గించి రోజుకు 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ససేమిరా అంటారా? అంటే మీరేంటి రాజకీయం కోసం రైతుల పొట్టగొట్టాలని చూస్తున్నారు. కాళేశ్వరం ఇప్పుడు నిన్న లోకేష్ బాబు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు హరీష్ రావు, అద్దంకి దయాకర్, నిన్న లోకేష్ ఇదే వాదన లేవదీశాడు. మీకు అక్కడ కంటగింపు ఏముంది? అందులో అతను చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ 80,000 కోట్లు రుణం ఆంధ్రప్రదేశ్కి ఇప్పించో, గ్రాంట్ రూపంలోనో, లేకపోతే వడ్డీ అది కట్టో, ఏదో రకంగా ఇవాళ పోలవరం బనకచెర్ల వర్కౌట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుద్ది? గోదావరి జలాలని ప్రకాశం బ్యారేజ్కి తెచ్చుకుంటారు, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి పంపుకుంటారు, అక్కడి నుంచి బనకచెర్లకి చేరుస్తారు. ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఇది నదుల అనుసంధానంగా దీన్ని చూడాలి. ఇప్పుడు గోదావరి కావేరీ లింకేజ్ చెయ్యండి, ఎవరొద్దన్నారు? దీన్ని అందులో భాగంగా చూడండి. ఇక్కడ కావాల్సింది రాయలసీమకి నీళ్లు. సీమ డెజర్టైజేషన్, ఎడారీకరణ జరుగుతోంది. నీళ్లు లేక అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలు అసలు ఎడారులుగా మారిపోతున్న పరిస్థితుల్లో అరే మీరు నీళ్ళు ఇస్తే అక్కడ సారవంతమైన నేల, అద్భుతమైన పంటలు పండుతాయి, రత్నాలు పండించే రైతులు ఉన్నారు అక్కడ. ఇక్కడ దీన్ని మీరు రెచ్చగొట్టడం, విద్వేషాలు రగిలించటం, గతంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. ఇలా రెచ్చగొట్టాలని చూసే కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఆ రోజు నాగార్జున సాగర్ మీదకు పోలీసులను పంపాడు. ఎన్నికల ముందు కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం మనం చూస్తే రేపు ఎలక్షన్ అనగా ఇవాళ రాత్రి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కూడా బలుక్కుని కేసీఆర్ ఏపీ పోలీసుని సాగర్ మీదకు పంపమన్నాడు. జగన్మోహన్ రెడ్డి పంపించి ఒక ఉద్రిక్తలు సృష్టించి, అంటే అట్లా అన్న బీఆర్ఎస్ మీద జనానికి ప్రేమ వచ్చి ఓట్లేస్తారనుకుని ఒక స్కెచ్ చేస్తే ఏం జరిగింది? మిస్ఫైర్. ఎవరికి వేశారు ఓట్లు? కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, అద్దంకి దయాకర్ అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ చీఫ్, అందరూ ఒకటి తెలుసుకోవాలి, ఇది రాజకీయంగా చూడొద్దండి. ఏది మీరు వాడుకోండి అంటున్నారు. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టుకున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి టెంకాయ కొట్టాడా లేదా? రేపు పోలవరం బనకచెర్లకు కూడా రేవంత్ రెడ్డి వచ్చి టెంకాయ కొట్టాలి. అంటే ప్రధానంగా హరీష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు. ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఈ 3,000 టీఎంసీ అయితే ఉందో అవి సముద్రంలోకి వెళ్తున్నాయి, వీళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత రేపటి నుంచి మాకు హక్కుగా మాకు వాటా ఇవ్వండి అంటారు. కానీ ఇందులో 1,900 టీఎంసీ మాకు వస్తుంది వాటా. ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు వాటా కావాలి అని చెప్పి పేచీలు పెడతారు. ఆ పేచీలు పెట్టి నీళ్లు తమ వైపు మళ్లించుకోవడానికి దాంట్లో హక్కు పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బనకచెర్ల అనేటువంటిది నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడ అంటే 3,000 టీఎంసీల్లో 1,950 టీఎంసీలు నీక, మరి మహారాష్ట్రకు వద్దా? ఆయనకు ఇంకో 1,900 టీఎంసీలు కావాలా? ఇక్కడ దీనికి మూతికి చిక్కం కడతారా ఆంధ్రప్రదేశ్కి? ఏం తేడా కనపడుతుంది? ఇప్పుడు ఇవాళ అటు అప్పట్లో తెల్లదొరలో ఏదో వాళ్ళు అనేవాళ్ళు అనమాట ఈ విధంగా. ఇట్లాంటి పనులు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ఒక రకంగా వీళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి క్రెడిబిలిటీ కోల్పోతారు. దీనివల్ల 3,000 టీఎంసీల్లో 1,900 కాదయ్యా, 2,900 తీసుకో.
మాకు 200 టీఎంసీలే అలా అడుగుతుంది. 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అన్నాడు. ఏది ఆ రాయబారంలో, కృష్ణ రాయబారంలో మొత్తం మీరే ఉంచుకోండి కౌరవులకు చెప్పారు. 5 ఊళ్ళే అడిగారు, కానీ 5 ఊళ్ళకు కూడా ఇవ్వడానికి ససేమిరా అన్నాడు. ఏం జరిగింది? యుద్ధం జరిగి అప్పుడే మొత్తం రాజ్యం పోయిన పరిస్థితి. అలా కాదు కదా, అలా చేయకూడదు కదా. ఇప్పుడు పోలవరం అప్పుడు ఇదే పంచాయతీ. ఏది ఆ 7 మండలాలను ఎలా కలుపుతారంటారు. చంద్రబాబు బుల్డోజ్ చేస్తున్నాడు అని చెప్పి ఈ బాబు ద్వేషం మీద ఇవాళ పార్టీ బతకాలనుకుంటే జనం అన్నీ చూస్తున్నారు. చంద్రబాబు ఏంటి, ఆయన 2 కళ్ళుగా 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని ఆయన అంటే, అలాంటి మాట మీ నోటమ్మట ఎందుకు రావట్లా? మీరు అనొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాకు 2 కళ్ళు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలంగాణ బాగుండాలనే మాట మీకు ఎందుకు రాదు? ఇక్కడ రాజకీయంగా మీరు ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని ఎదగాలనుకుంటే జనం మీకన్నా తెలివైన వాళ్ళు. ఏది దెబ్బతింటారు. 2 కళ్ళు పొడి చేసుకోవద్దండి దయచేసి. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ గ్రహించాలా. ఏది ఇక్కడ ఏదో బీజేపీ మీద నిందేసి మోడీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏదో బుల్డోజ్ చేస్తున్నాడని ఇలాంటి మాటల ద్వారా ఉన్న విలువ, ఉన్న పరపతి కోల్పోతాయి ఆ పార్టీలు.